బీటెక్ అయిపోయినంక ఇంట్లో ఖాళీగా ఉంటే తమ్మి నమస్తే. ఏమైందిరా మొత్తం డల్లు కూర్చున్నవేంది? ఏం చెప్పాలన్నా, ఏ గండన ఈ బీటెక్ అయిపోయిందో కానీ సావైతుందన్న. అటు ఇంట్లోళ్ళు బయటోళ్ళు చుట్టాలు అందరూ ఎవ్వరు చూడు ఏం చెప్తాను పని కట్టుకొని మరి అడుగుతున్నారన్న. ఇట్లా తెలుసా అన్న, ఈ ప్రపంచం మొత్తంలో బీటెక్ అయిపోయాను నేను ఒక్కనే ఖాళీ ఉన్నాడు చెప్తారు తెలుసా. జాబ్స్ పడతానే యారే లింక్డ్ఇన్లన్నా టెలిగ్రామ్లన్నా వాటికి అప్లై చేయకపోయినా. నేనెందుకు ఎత్తలేనన్నా, పొట్టు అప్లై చేస్తాను. మరి ఎందుకు వస్తలేవురా? శని ఏడున్నావు అంటే నీ వెనుకనే ఉన్నా చూడు అన్నదటన్న. అవు అట్లా అవుతుంది, నా శని అట్లున్నది నా మీద. నేను పంపినట్టు రెజ్యూమ్లన్నీ అటే పోతానే అన్న. ఒక్కడు కూడా ఫోన్ చేస్తున్నాడు తెలుసా. ఇక నేను రెజ్యూమ్ పంపించడంతోటి ఆ కంప్యూటర్ కూడా వేసిపోతాను కావచ్చు. ఏం వీడు వేస్ట్ కానీ అది డైరెక్ట్ అట్నుంచి డిలీట్ చేసి రీసెంట్ బిల్లా పంపిస్తాను కావచ్చు అన్న నా రెజ్యూమ్లో. అమ్మతోడు ఏందిరా నువ్వు? ఇక లేకపోతే ఏందని చెప్పు, అంతమంది పంపించిన కనీసం ఓడి కాకపోయినా కానీ ఇంకోటన్నా రెస్పాన్స్ కావాలన్నా. నీ అవ్వ సప్పుడే లేదన్నా.